ఆరు 1-19 నుంచి 12-1-19 వరకు వృశ్చిక రాశి వారికి రాశి ఫలాలు ఈ రకంగా ఉన్నాయని చెప్పి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గోచార శాస్త్ర రీత్యా భాగ్యంలో రాహు యొక్క సంచారం, లగ్న రాశిలో అంటే వృశ్చిక రాశిలో గురు శుక్రుల యొక్క సంచారం, ద్వితీయంలో రవి శని బుధుల యొక్క సంచారం, తృతీయంలో కేతు యొక్క సంచారం, పంచమంలో కుజుని యొక్క సంచారం జరుగుతున్నాయి. ఈ జరుగుతున్న సమయంలో ఈ జన్మశనికి సంబంధించినటువంటిది అంటే ఏలినాటి శనికి సంబంధించినటువంటి ప్రభావం ఉంది వృశ్చిక రాశి మీద. ఈ వృశ్చిక రాశి మీద ఏలినాటి శని సంబంధించినటువంటి ప్రభావం ఉన్నా కూడా గురువు యొక్క దేవగురు బృహస్పతి యొక్క సంచారం వల్ల చాలా వరకు ఆ ప్రభావం దాని యొక్క ప్రభావ తీవ్రతని తగ్గించుకునే అవకాశం వచ్చింది. అంటే మనం ఏం చేసినటువంటి అవకాశం లేదు దీంట్లో, భగవంతుడి యొక్క కృప. ఈ భగవంతుని యొక్క కృపతో ఈ జరుగుతున్నటువంటి రాశి సంచారాలు అంటే గ్రహ సంచారం ఈ రకంగా ఉంది కాబట్టి అనుకోకుండా మనకు కొన్ని వరాలు లభించాయి వృశ్చిక రాశి వారికి. ఈ లభించినటువంటి వరాలని సద్వినియోగం చేసుకునే దానికి ధనుర్మాసంలో చివరి వారం అయినటువంటి ఈ వారంలో కొన్ని చిన్న చిన్న ప్రక్రియల ద్వారా ఈ ప్రత్యేకించి జన్మశనికి సంబంధించినటువంటి దోషాలని పోగొట్టుకోవటం, భాగ్యంలో జరుగుతున్నటువంటి రాహు యొక్క అంటే సంచారాన్ని అనుసరించి ఏదైనా దోషాలు ఉన్నట్టయితే వాటిని కూడా పోగొట్టుకునే అవకాశాన్ని మనం ప్రయత్నపూర్వకంగా తెచ్చుకోవాలని కనుక అభిలషించినట్టయితే వృశ్చిక రాశి వారికి శివ పంచాక్షరి జపం అమృతమైనటువంటి ఒక వరం. శివ పంచాక్షరి జపం చేయటం, ప్రతినిత్యం శివాలయ దర్శనం, విష్ణుఆలయ దర్శనం అంటే ఆలయ దర్శనం అన్నమాట. ఆలయ దర్శనం చేయటం, ఆలయానికి ప్రదక్షిణ చేయటం, ఆలయంలో స్వామివారిని అర్చించిన తర్వాత వచ్చినటువంటి ఆ తీర్థాన్ని గ్రహించటం. ఇది కనుక వృశ్చిక రాశి వారు కనుక చేసినట్టయితే వృశ్చిక రాశి వారికి ఇప్పుడే కాదు రాబోయే సమయంలో కూడా అంటే ఈ ఏలినాటి శని ప్రభావం తగ్గిపోవటమే కాకుండా అనేక రకాలైనటువంటి లాభాలు వీళ్ళు పొందగలిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు, వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు ఈయన రాశిలో సంచరిస్తున్నారు. ధన పంచమాధిపతితో కలిసినటువంటి సంచారం జరుగుతుంది కాబట్టి ఇంట్లో వివాహం కానిటువంటి యువతీ యువకులు ఎవరన్నా ఉన్నట్టయితే వాళ్ళకి వివాహానికి సంబంధించినటువంటి ప్రక్రియని వేగవంతం చేయడానికి మరొక చిన్న ప్రక్రియ ఏంటంటే శనేశ్వరుని యొక్క ఆలయం కనుక ఎక్కడన్నా లభించినట్టయితే లేకపోతే నవగ్రహాలయాలు కనుక ఉన్నట్టయితే అక్కడికి వెళ్ళి తైలాభిషేకం చేయించడం. ఈ తైలాభిషేకం చేయించినందువల్ల ధనుర్మాసంలో అనేక రకాలైనటువంటి లాభాలను పొందడమే కాకుండా ఏలినాటి శనికి సంబంధించినటువంటి దోషం నుంచి బయటపడిపోతారు. తద్వారా అందుకోవలసినటువంటి లాభాలు సకాలంలో సక్రమంగా విశేషంగా లాభాన్ని పొందగలిగే అవకాశాన్ని భగవంతుడు వరంగా ప్రసాదించాడు కాబట్టి ఈ వరాన్ని సద్వినియోగం చేసుకోగలగాలి. వృశ్చిక రాశి వారికి ఇది ఒక అమృతమైనటువంటి సమయం. ఈ అమృతమైనటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే చిన్న చిన్న ప్రక్రియలను తప్పనిసరిగా అవలంబించక తప్పదు. ఇంతేకాకుండా వృశ్చిక రాశి వారికి మరొక చిన్న సూచన. ఎందుకంటే రాబోయే సమయంలో మకర సంక్రమణం తర్వాత తృతీయంలో రవి యొక్క సంచారం మొదలవుతోంది కాబట్టి వృశ్చిక రాశి వారు ఏ రకమైనటువంటి అడ్డంకులు లేకుండా సుఖకరమైనటువంటి జీవితాన్ని వాంఛించినట్టయితే అంటే కొంతకాలం పాటు ఈ గ్రహ సంచారాన్ని అనుసరించి కొంతకాలం పాటు ఇది దశాంతర దశలతో సంబంధించింది కాకుండా కేవలం గోచార రీత్యా మనం తెలుసుకుంటున్న విషయం. 5 కొబ్బరికాయలు దేవాలయంలో పీచు తీయకుండా ఉన్నటువంటివి అవి కనుక దేవాలయంలో కనుక సమర్పించగలిగినట్టయితే అవి విశేషమైనటువంటి ఫలితాలను వీళ్ళకి వరంగా అందజేస్తుంది. అందువల్ల ఇలాంటి చిన్న చిన్న ప్రక్రియలు పెద్ద ఖర్చుతో కూడినటువంటివి కావు. ఎవరైనా సరే ఆచరించగలిగినటువంటిది, అనుసరించగలిగినటువంటివి. ఇలాంటి చిన్న చిన్న ప్రక్రియల ద్వారా సుఖకరమైనటువంటి జీవితాన్ని పొందే అవకాశం వృశ్చిక రాశి వారికి భగవంతుడు అనుగ్రహించాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.